ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్లో ఇంటర్నెట్ చాలా అంటే చాలా స్లోగా నడుస్తుంది. అయితే చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని కొత్త ఏపీఎన్ సెట్టింగ్స్ అయితే పరిచయం చేస్తాను. ఒక్కసారి మీరు కనుక ఈ ఏపీఎన్ సెట్టింగ్స్ని మీ యొక్క మొబైల్లో మీరు సెట్ చేశారంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ కాదు. ప్రజెంట్ ఉన్న స్పీడ్ కంటే మీరు 5 రెట్ల స్పీడ్ అయితే ఎక్కువగా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏపీఎన్ సెట్టింగ్ చేయకముందు నేను మీకు స్పీడ్ టెస్టింగ్ చేసి అయితే చూపిస్తాను. డ్రాఫ్టర్ కూడా నేను చూపిస్తాను. మనం చేసిన తర్వాత స్పీడ్ పెరుగుతుందా పెరగదా అనేది మీకు లైవ్లో 100% అయితే చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పీడ్ టెస్టింగ్ అయితే ప్రజెంట్ ఉన్న స్పీడ్ అయితే మనం చూద్దాం, మనకి ఎంతవరకు వస్తుంది ఏం కథ అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, నేను స్పీడ్ టెస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ప్రజెంట్ అయితే నేను రన్ గో పైన ఇక్కడ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ చూద్దాం మనకు ఎంత స్పీడ్ వస్తుందో, లైవ్లో మీకే తెలుస్తుంది అనమాట. 100% ఇప్పుడు చూసుకోవచ్చు, మోర్ దెన్ మనకు ఇక్కడ నుంచి మా అంటే 4 to 5 Mbps స్పీడ్ మాత్రమే వస్తుంది. ఇది ఫస్ట్ టైం ఇప్పుడు చూసుకోవచ్చు. నేను లైవ్లో అయితే మీకు టెస్టింగ్ అయితే చేసి చూపిస్తున్నాను. థెరాఫ్టర్ మనం ఏపీఎన్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఏ రేంజ్లో పెరుగుతుందో కూడా మీకు లైవ్లో అయితే చూపిస్తాను. ఇకపోతే అప్లోడింగ్ స్పీడ్ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి అసలు కదలట్లేదు ముళ్ళు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మోర్ దెన్ మోర్ మనకు 0% ఇక్కడ స్పీడే లేదన్నమాట. మనకు ఎంతో కొంత వచ్చినా అది మనకు పనిచేయదన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ రేంజ్లో అయితే మనకు ప్రజెంట్ మనం ఏపీఎన్ సెట్టింగ్స్ చేయకముందు అయితే మీరు స్పీడ్ అయితే లైవ్లో చూస్తున్నారు 0.12 MB, అది KBPS అన్నమాట. అది మనకు ఎక్కడికైతే పనిచేయదన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా మనం కొత్త ఏపీఎన్ సెట్టింగ్స్ ఎలా చేసుకుంటామంటే చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు మొబైల్ నెట్వర్క్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే సిమ్ని యూజ్ చేస్తున్నారో ఆ సిమ్ని ఇక్కడ నుంచి చూసేది చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు యాక్సెస్ పాయింట్ నేమ్ పేరుతో ఏపీఎన్, దీన్నే ఏపీఎన్ అంటారు. ఈ యాక్సెస్ పాయింట్ నేమ్ పేరుతో ఈ ఆప్షన్ మనకు కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ యాక్సెస్ పాయింట్ నేమ్ ఇక్కడనే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను కొన్ని సెట్టింగ్స్ అయితే చేయడం జరిగింది, మీకు చూపించడానికి ఫ్రెష్గా నేను ఇక్కడ నుంచి అయితే చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడనే మీకు ప్లస్ ఐకాన్ ఉంటుంది, లేదు అనుకుంటే కింద కొంతమందికి ఇక్కడ ఉండొచ్చు, కొంతమందికి ఇక్కడ ఉండొచ్చు. మనం కొత్త ఏపీఎన్ సెట్టింగ్స్ని ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఆ ప్లస్ ఐకాన్ మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ప్లేస్లో ఏమని టైప్ చేస్తారంటే స్పీడ్ బోట్ స్పేస్ ఇచ్చి X5G స్పేస్ ఇచ్చి మళ్ళీ స్టేబుల్. మనకు ఓన్లీ ఫర్ ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్లో ఉండాల్సి ఉంటుంది, రిమైనింగ్ అన్ని మనకు నార్మల్ లెటర్స్ ఉన్న ప్రాబ్లం లేదన్నమాట. ఈ విధంగా మీరు నేమ్ ప్లేస్లో టైప్ అయితే చేసుకోండి. ఇకపోతే మీరు ఏపీఎన్ ప్లేస్లో ఏమని టైప్ చేస్తారంటే 5G.Jio, మీ దగ్గర ఎయిర్టెల్ సిమ్ ఉన్నట్టయితే 5G.Airtel, మీ దగ్గర VI ఉన్నట్టయితే 5G.VI/network మాత్రం కంపల్సరీగా ఈ విధంగా మెన్షన్ అయితే చేసుకోండి. థెరాఫ్టర్ ఇక్కడనే మీకు ప్రోక్సీ ఉంటుంది, దాన్ని అలాగే వదిలేయండి, పోర్ట్ అలాగే అలా వదిలేయండి. దీంతో పాటుగా యూజర్ నేమ్ ప్లేస్లో మీరు ఏమని టైప్ చేస్తారంటే SB@5G అని టైప్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకు టైం వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో నేను ముందే సెటప్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇక్కడ మీకు సర్వర్ ఆప్షన్ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మీరు www.google.com అని ఇక్కడ నుంచి టైప్ అయితే చేసుకోండి. సర్వర్లో చాలా సింపుల్గా మీరు ఇలా టైప్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకు MMSC కావచ్చు, అదేవిధంగా MMSC ప్రాక్సీ కావచ్చు, MMSC పోర్ట్ కావచ్చు, ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏమి టైప్ చేయొద్దు, MNC MCC ఈ 2 ఏరియా కోడ్స్ ఉంటాయి, వాటిని మీరు అలాగే వదిలేయండి. ఇక్కడ నుంచి ఏమి చేయొద్దు. థెరాఫ్టర్ కింద మీకు అథెంటికేషన్ టైప్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు లాస్ట్ వన్ ఆప్షన్ పాపార్ చాప్ ఆప్షన్ ఇక్కడ నుంచి చూసి చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏపీఎన్ టైప్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని డిఫాల్ట్గా అలాగే వదిలేయండి. థెరాఫ్టర్ కింద మీకు ఏపీఎన్ ప్రోటోకాల్ ఉంటుంది, దీంతో పాటుగా ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ 2 ఆప్షన్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఈ రెండిట్లో కూడా మీరు IPv4/IPv6ని చూసి చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, రెండిట్లో నేను చూస్ చేసుకోవడం జరిగింది. ఇకపోతే మనకు మెయిన్ సెట్టింగ్ బెరర్ అన్నమాట. అలాంటప్పుడు మీరు ఇక్కడ నుంచి బెరర్ని చూసి చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్లో ఏ బ్యాండ్ సపోర్ట్ చేయకపోతే
ఇక్కడ నుంచి మీరు అన్చెక్ మార్క్ చేసి ఓన్లీ ఫర్ ఎల్టీఈ చూజ్ చేసుకోండి. ఇన్ కేస్ మీ యొక్క మొబైల్లో చాలా ఆప్షన్స్ సపోర్ట్ చేస్తాయంటే మీరు ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ నుంచి చూసేది చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ప్రతి ఒక్కటి చూసేది చేస్తున్నాను. ఇందులో మీరు ఎక్కడ వరకు చూజ్ చేస్తారంటే 1X RTT ఆప్షన్ చూజ్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఇక్కడ నుంచి ఏం చేయొద్దు, అన్నిటిని వదిలేయండి. దీంతో పాటుగా GSM ఉంటే GSMని కూడా యాడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు MVNO టైప్ పేరుతో ఇంకొక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు సింపుల్గా ఆప్షన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కింద మీకు నార్మల్గా మనకు ఆప్షన్ ఉంటుందన్నమాట సింపుల్గా. అలాంటప్పుడు ఇక్కడ నుంచి నన్ను ఆప్షన్ని చూసేది చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత పైన మీకు డన్ ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా ఈ డన్ ఆప్షన్ ఇక్కడనే చేసుకోండి. ఆటోమేటిక్గా మనకు ఆ APN సెట్టింగ్ అయితే ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్లో సేవ్ అయితే కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, వన్స్ మనం బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా ఇక్కడ నుంచి మనకు ఈ ఆప్షన్ అయితే ఇక్కడనే వచ్చేస్తుంది. మనం క్రియేట్ చేసిన కొత్త APN సెట్టింగ్ ఇక్కడ చూసుకోవచ్చు, స్పీడ్ బోట్ X5G స్టేబుల్ అనే పేరుతో. అలాంటప్పుడు ఈ ఆప్షన్ ఇక్కడ నుంచి చూసేది చేసుకోండి. వన్స్ చూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి మీ యొక్క మొబైల్ని మీరు రీస్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాంటప్పుడే ఆ ప్రతి ఒక్క APN సెట్టింగ్ మనకు సెట్ అవుతాయన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ అనేది చేసుకుంటాను. ఇక్కడ చూసుకోవచ్చు నేను స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ అనేది చేసుకోవడం జరిగింది. డ్రాఫ్ట్ ఇప్పుడు మీకు స్పీడ్ టెస్టింగ్ అయితే చేసి మీకు చూపిస్తాను. లైవ్లో ఏ రేంజ్లో వస్తుందో మీకే అర్థమవుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకోవచ్చు నేను స్పీడ్ టెస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు లైవ్లో చూపిస్తాను ఏ రేంజ్లో మనకు స్పీడ్ వస్తుంది అనేది. సింపుల్ నేను స్పీడ్ టెస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఓపెన్ చేసుకున్న తర్వాత కింద చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను గో ఆప్షన్ ట్యాప్ అనేది చేసుకోవడం జరిగింది. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఏ రేంజ్లో స్పీడ్ వస్తుంది అనేది. మోర్ దెన్ దాదాపుగా మనకు 500 నుంచి మనకు 600 Mbps స్పీడ్ వరకు ఆటోమేటిక్గా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మోర్ దెన్ మనకు 450 వరకు అయితే మనకు వస్తుంది. లైవ్లో చూసుకోవచ్చు. ఇంతకుముందు మనకు ఎంత వచ్చింది మా అంటే మినిమం 9 to 10 Mbps స్పీడ్ కూడా అలా రాలేదు. అప్పుడు అప్లోడింగ్ స్పీడే రాలేదు. ప్రజెంట్ చూసుకోవచ్చు మనకు అప్లోడింగ్ స్పీడ్ ఏ రేంజ్లో ఉందనేది. ఈ విధంగా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క మొబైల్లో నెక్స్ట్ లెవెల్ ఇంటర్నెట్ స్పీడ్ని పెంచుకోండి. పైగా ఇవే సెట్టింగ్స్ని చేసుకొని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ నుంచి నేను మొబైల్ నెట్వర్క్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు లైవ్లో చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను ఏ సెలెక్ట్ చేసుకున్నానో ఇక్కడ చూసుకోవచ్చు స్పీడ్ బోట్ X5G స్టేబుల్లోనే ఉందన్నమాట. ఈ విధంగా చిన్న APN సెట్టింగ్స్ని మార్చుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క మొబైల్లో మీరు ఇంటర్నెట్ స్పీడ్ని అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.